హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. చాలా కాలం మనం ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద అలుపేరగానే పోరాటం చేసామన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ అనేటువంటి వాళ్ళు సహజంగానే చాలా ఎక్కువయ్యారు. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి ఒక విధంగా కాపీ ట్రేడింగ్ అంటూ పబ్లిక్ని నిండా ముంచేసినటువంటి దాదాపుగా ఒక 100 మంది ట్రేడర్స్ని, ఈ కొద్దిమంది వ్యక్తుల్ని నమ్మి మోసగిస్తున్నటువంటి వ్యక్తులని గురించి కొంతైనా సరే అవగాహన గనక కల్పించకపోతే అది గతంలో మనం చేసిన పోరాటానికి విలువ లేనట్టుగా ఉంటుంది. మనం సరే చాలా వరకు మార్పు అనేటువంటిది వస్తుందిలే అని చెప్పేసి అంటున్నారు. చాలా వరకు మార్పు వస్తుందని అనుకున్నాము. కానీ ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ప్రజలు అంటే ట్రేడర్స్ ఏదో ప్యాసివ్ ఇన్కమ్‌గా ఉంటుందిలే అనేటువంటి కోణంలో ఎవరో ఒకరిని నమ్మితే, అంటే మాయ మాటలు, కాన్ఫిడెన్స్‌గా చెప్పేటువంటి మాటలను నమ్మేసేసి ఎవరైనా సరే ఈ రొచ్చులోకి దిగేసేసి వాళ్ళ జీవితాలనే పణంగా పెడుతున్నారనమాట. దాదాపుగా ఒక 100 మంది 207 మంది 3,00,00,000 రూపాయలని నష్టపోయారు. అంటే ఒక్కొక్కరు వచ్చేసి 1.5 లక్ష, యావరేజ్‌న 1.5 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇందులో 1,00,000 నష్టపోయినోడు ఉన్నాడు, 10 లక్షలు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ట్రేడర్స్‌కి దీని మీద ఒక అవగాహన అనేటువంటిది కనుక కల్పించాల్సినటువంటి బాధ్యత చాలామందికి ఉంటుంది. కానీ యూట్యూబ్‌లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు కనుక చెప్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం ఒక క్యారెక్టర్‌ని తీసుకుందాం. ఆ క్యారెక్టర్ కూడా ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్. పర్టిక్యులర్‌గా పలానా వ్యక్తి అని మనం చెప్పడం లేదు. ఆ క్యారెక్టర్‌కి కింగ్ అని ఒక పేరు పెట్టుకుందాం. ఎందుకంటే ఒక క్యారెక్టర్‌కి ఏదో ఒక పేరు అనేటువంటిది ఉండాలి కదా! కాబట్టి కింగ్ అంటే ఇటువంటి జిమ్మిక్కులు చేసేటువంటి ఒక వ్యక్తిగా మనం భావిద్దాం. కాబట్టి ఇది ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ మాత్రమే. అంటే ఈ స్టాక్ మార్కెట్ మీ జర్నీలో ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు అనేటువంటి కోణంలోనే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ క్యారెక్టర్‌కి కింగ్ అనే పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. కింగ్ అనేటువంటి ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని కూడా అడ్డం పెట్టుకున్నారు. గతంలో కూడా మీకు అంటే కొంతమంది ఈ కింగ్ లాంటి వ్యక్తి గతంలో కూడా మీకు కళల సౌధాన్ని ఇస్తాము అని చెప్పేసి, మీకు కళల కారుని ప్రజెంట్ చేస్తాము అని చెప్పేసేసి, అలాగే మీకు కళ్ళు చెదిరిపోయేటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పేసేసి మాటలు, ప్రగల్భాలు పలికి ఈ పబ్లిక్ మొత్తాన్ని ముంచేసేసి, ఈ కింగ్ మాత్రం ఆఖరికి ఏమవుతాడు? కార్లు కొంటాడు, కొత్త ఇల్లులు కడతాడు. మరి తను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ రోజున నిట్టా మునిగిపోయారనమాట. ఇప్పుడు డ్యామేజ్ని గతంలో కూడా 2-3 వీడియోస్లో పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మరి ఇతని వెంట వస్తారు అనేటువంటి ఉద్దేశంతో, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు, ఒకవేళ ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా తన రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేశాడు. తెలియకుండా ఎంతోమందికి సహాయం చేశాడు. మరి ఇప్పుడు నిన్ను నమ్ముకొని, ఈ కింగ్‌ని నమ్ముకొని నష్టపోయినటువంటి 207 మంది సభ్యులకి ఈ 3,00,00,000 రూపాయలను తిరిగి ఇస్తాడా? చెప్పండి. కానీ ఇప్పుడు నిండా మునిగిపోయాడు కాబట్టి మళ్ళా సింపథైజర్ తెచ్చుకొని ఇంకా కొద్దిమందిని అట్రాక్టివ్ చేసేటువంటి ప్రయత్నాలు, యుక్తులు, కుయుక్తులు పన్నేటువంటి కోణంలో ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నాను నేను అనేటువంటి కోణంలో కూడా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అయితే పవన్ కళ్యాణ్, లేకపోతే చిరంజీవి ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇన్స్పిరేషన్ అయితే బాలకృష్ణ, ప్రభాస్ అయితే ప్రభాస్, మహేష్ అయితే మహేష్. ఏ ఎండక ఆ గొడుగు పట్టేటువంటిది. పవన్ కళ్యాణ్‌కి పబ్లిక్‌లో ఇమేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఒక 100 మంది మరలా తన వైపు వచ్చినా మరలా ఒక 2 కోట్లు 3 కోట్లు అక్యుములేట్ అవుతుంది, మరలా ఈ గ్యాంబ్లింగ్ అనేటువంటిది చేయొచ్చు అనేటువంటిది ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన. ఎప్పుడైనా సరే మనం ఒక కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు పబ్లిక్ మనీతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ట్రేడింగ్ అనేటువంటిది అసలు స్టాప్ లాస్ లేకుండా ఎలా చేస్తారు? పబ్లిక్ మనీ అంటే అంత తేరగా వచ్చినట్ట. ఎప్పుడైనా సరే
ఒక 25,000, 30,000, ఒక 50,000 వచ్చిన ఒక సడన్ మూమెంట్‌లో వచ్చినాయి అంటే అంతకంటే ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం స్టాక్ మార్కెట్‌లో ఉంటుంది. కానీ అది ఆలోచించకుండా మీకు వచ్చేసినయి ఇంకేముంది మీరు ఇల్లులు కట్టండి, కార్లు కొనండి అనేటువంటి కోణంలో ఈ చేసేసి ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేపించి వాళ్ళ యొక్క కొంపలను కొల్లేరు చేసినటువంటి వ్యక్తులు ఈ కింగ్ గారు. అంటే ఇక్కడ కింగ్ అంటే ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ అని ముందుగానే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. గతంలో ఏం చేశాడు? ఇటువంటి బిజినెస్సే కదా చేసింది. అలాగే ఈ బిజినెస్లని ఫార్ములాలు అమ్ముకుని ఒక కాల్ ఇస్తే ₹1000 రోజుకి ఈ విధంగా చేసి ఒక రకంగా పబ్లిక్‌ని నిండా ముంచేసినటువంటి వ్యక్తి. ఫార్ములాలు అమ్ముకున్నప్పుడు చాలామంది నాకు మెసేజెస్ చేశారు. కానీ ఒక ఫార్ములాను కొనేటప్పుడు లేకపోతే ఒకరిని గుడ్డిగా నమ్మేటప్పుడు అతని యొక్క వ్యవహార శైలి అనేటువంటిది కూడా ఆలోచించకుండా వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు కాబట్టి సరే మెల్లగానే తెలుసుకుంటారులే అని అనుకుంటే, వీళ్ళు చేసేటువంటి యుక్తులు, కింగ్ గారు మాట్లాడేటువంటి మాటలు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండేసరికి సహజంగా ఎవరైనా సరే అట్రాక్ట్ అనేటువంటిది అవుతారు. ఆ తర్వాత ఏమైంది? పవన్ కళ్యాణ్ వాడాడు, తర్వాత ఫార్ములాలు అమ్ముకున్నాడు, బిజినెస్ అన్నాడు, నేను 10 కోట్లు సంపాదిస్తానన్నాడు, ఛాలెంజ్ అన్నాడు, ₹1,00,00,000 ఛాలెంజ్ అన్నాడు. అన్ని రకాలుగా ఇటువంటి కింగులు మాట్లాడుతూ ఉంటారనమాట. మరి ఒక్కటైనా సరే ఫుల్ఫిల్ చేశారా? మరి ఒక్కడు కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి కింగ్ లాంటి వ్యక్తుల్ని మీరందరూ కూడా ఫాలో అవ్వటం అనేటువంటిది చాలా తప్పు కదా. ఒక లిట్మస్ టెస్ట్ లేకుండా ఈ వ్యక్తి, సదరు వ్యక్తి కరెక్టా కాదా అని మీరు ఎలా నిర్ణయించుకోగలుగుతారు? కాబట్టి అంతేగాని బ్లైండ్గా ఎలా ఇదవుతారు? కాబట్టి ఆ వ్యాపారం అంతా అయిపోయిన తర్వాత ఇక మరలా ఫారెక్స్‌లో కాపీ ట్రేడ్ అనేటువంటిది ఉంది. ఇది ఒక మంచి ఉపయోగించుకుంటే చాలా మంచిదే. కానీ వ్యాపారం కోసం ఉపయోగించుకోవాలి అనేటువంటి కోణంలో కాపీ ట్రేడింగ్‌ని మొదలుపెట్టి ఒక 6 నెలలు, 7 నెలల పాటు ఊదరగొట్టేస్తారు ఈ కింగులు. ఈ కింగులు ఊదరగొట్టేసి పబ్లిక్‌ని అట్రాక్ట్ చేస్తారు. మరి ఒకేసారి ఇప్పుడు ఈ వ్యాపారం మోసపూరితమైనటువంటి వ్యాపారం ఎక్కువ కాలం సాగదు అనేటువంటి విషయం ఈ కింగులకు తెలుసు. మోసం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి కింగులకు తెలుసు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్ ఎ సడన్ మూమెంట్ బాగా సంపాదించేయాలి అనే ఉద్దేశంతోటి ఒక టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేస్తారు, దానికి ఫీజులు కడతారు. అలాగే రెఫరల్ లింకుల ద్వారా అకౌంట్లు ఓపెన్ చేపించి దాని ద్వారా వచ్చేటువంటి కమిషన్ తీసుకుంటారు. అలాగే మీకు వచ్చేటువంటి లాభంలో 50% లాభం, 50% లాభం లేదంటే 40% లాభం తీసుకుంటే ఇక మీకేంది మిగిలేది చెప్ప. కాబట్టి ఈ విధంగా చేసి కొద్దిమందిని సడన్ మూమెంట్గా బాగా అట్రాక్ట్ చేసేసి కొన్ని కోట్ల రూపాయలను అక్యుములేట్ చేసేసి ఒక్క 3-4 నెలలు మాత్రం లాభాలు తీయగలిగితే వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోతాయి. మీ జీవితాలు, మీ కొంపలు కొల్లేరైపోతాయి. ఇదే బేసిక్తో, ఇదే ప్రిన్సిపల్ తోటి ఒక మోసపూరిత ఆలోచనలో ఉన్నటువంటి విధితో చేశారు. ఇప్పుడు ఏమంటారు? పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి నాకు ఇటువంటి కింగులు ఏమంటారంటే, మీరు బాగుంటే మేము బాగుంటాం అని అంటారు. మీరే మా ఫ్యామిలీ అంటారు. మరి మా ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ తీసుకోవాలి కదా. సజెషన్స్ తీసుకోకుండా పోగా మీరు నాకు సజెషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, మాకు సజెషన్స్ మీరు ఇచ్చేది ఏంటని అనేది ఏంటి? మరి ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ మేక్ ది డిస్కషన్ అబౌట్ ఎనీ ఇష్యూ. ఈ విధంగా ఇటువంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు ఏ ఎండక గొడుగు పట్టేటువంటి కోణంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు పబ్లిక్ నుంచి ఇది చేసుకోవడానికి. కనీసం స్టాక్ మార్కెట్ అంటే అవగాహన కూడా లేకుండా, చార్ట్ల మీద కనీస అవగాహన కూడా లేకుండా, ఒక చార్ట్ను కూడా అనాలిసిస్ చేయకుండా పుంకాలుగా వీడియోలు చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల్ని ఫాలో అయ్యి డబ్బులు పెట్టే వాళ్ళైనా సరే కొంచెమైనా సరే ఆలోచించాలి కదా. కనీస ఆలోచన లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని వస్తారు, రేపు మరొకరిని అడ్డం పెట్టుకొని వస్తారు, మరొకరిని అడ్డం పెట్టుకొని వస్తారు. కాబట్టి ఈ విధంగా చేసేటువంటి వ్యక్తుల్ని ఫాలో అయితే ఇప్పటికే మీ కొంపలు కొల్లేరైనాయి. మరొకసారి మీ జీవితాలని అధఃపాతాళానికి తొక్కుతూ అంధకారంలోకి నెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు ఇది చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల యొక్క సహచర్యాల నుంచి దూరంగా వచ్చేసేయండి. This is my humble request to every trader who had been lost the money by following this type of kings. Thank you very much.